గుడ్ మార్నింగ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు బిజినెస్ వార్తల్లో ఈరోజు 4th June 2025. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో వార్తకు వెళ్ళే ముందు కొద్దిగా ఇండెక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. నిఫ్టీ నిన్న 174 డౌన్ ఉంది. ఇది ప్రతి గురువారం ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 303 పాయింట్ డౌన్ ఉంది. ఇది ప్రతి బుధవారం నాడు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సెనెక్స్ 630 డౌన్ ఉంది. ఎక్స్పైరీ మన ట్యూస్డే ఉంటుంది, అది గుర్తించండి. ఇండెక్స్ నిన్న కొద్దిగా తగ్గింది, 0.61 పాయింట్. ఇండెక్స్ తగ్గినా కొద్దిగా మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇండియా విక్స్ అనేది వొలాటిలిటీ చూస్తుంది. ఇప్పుడు 16.55 ఉంది. ఇది ఎప్పుడైతే 10-12 మధ్య ఉంటుందో మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అప్పుడు మార్కెట్ గ్రోత్ ఎక్కువగా ఉంటుందిగా గుర్తించండి. నిన్న ఫారినర్స్ క్యాష్ సెక్షన్లో సుమారు 2,853 crores వర్తకాల షేర్స్ని అమ్మితే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 5,901 crores బై చేశారు. యూఎస్ఏ మార్కెట్ నిన్న ఆల్మోస్ట్ మన లాభాలతో ముగిసింది. సో దీని ఇంపాక్ట్ ఈరోజు మన మార్కెట్పై పడే అవకాశం ఉంటుంది. యూఎస్ఏ డౌ జోన్స్ 214 అప్ అండ్ యూఎస్ఏ నాస్డాక్ కూడా 156 అప్. S&P 500 కూడా 34 పాయింట్ అప్తో ముగిసింది. సింగపూర్ నిఫ్టీ దానికి అనుకూలంగా ఈరోజు ప్రొద్దున స్టార్ట్ అయ్యి 50% ఇప్పుడు అప్తో రన్నింగ్ అవుతుంది. సో ఈరోజు మన మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, అది గుర్తించండి. సో బ్యాన్లో ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో ఒకటే షేర్ ఉంది, మన్నపురం ఫైనాన్స్. అండ్ ఈ పాసిబిలిటీ ఎంట్రీస్ అంటే చంబర్ ఫెర్టిలైజర్, బిర్లా సాఫ్ట్, హిందుస్థాన్ కాపు ఎంట్రీకి అవకాశం ఉంది. ఎందుకంటే దీని యొక్క 90% కంటే దీన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువైతే ఇలా మళ్ళీ బ్యాన్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లో వస్తే ఆ షేర్ ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు, ఓన్లీ అమ్మటానికి వీలు ఉంటుంది. బట్ ఇది క్యాష్ సెక్షన్ తీసుకోవచ్చు. దీని మూలంగా ఈ షేర్ కొద్దిగా తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా బ్యాన్లో ఉన్నప్పుడు బ్యాన్లో బయటకు వచ్చిన తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది బిజినెస్ న్యూస్లో వివిధ పత్రికల నుంచి చూద్దాము. ఫస్ట్ ఈనాడులో అపోలో మైక్రో సిస్టమ్ ఒక వార్త వచ్చింది. అది ఒక 416 crores గల కన్వర్టబుల్ షేర్స్ను అట్ ద రేట్ ఆఫ్ 114 చొప్పున ఇచ్చినట్టు వార్త వచ్చింది. ఇవి తర్వాత ఒక పీరియడ్ అయిన తర్వాత ఇవి షేర్స్ కింద మారుతాయి. అప్పుడు షేర్స్ లిక్విడిటీ పెడుతుంది. సో దీని మూలంగా దీని యొక్క స్ట్రెంత్ను స్ట్రాంగ్నెస్ తెలుస్తుంది. దీంట్లో అది గుర్తించండి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఒక వార్త వస్తుంది. వేదాంత ప్రతిసారి వార్త వస్తుంటుంది. వేదాంత మంచి కంపెనీ. ఈ షేర్ను తగ్గినప్పుడు తీసుకోవాల్సిందిగా నాకు ఆలోచన. ఇది ఒక 5,000 crores మన అన్సెక్యూర్డ్ బాండ్ ఇష్యూ చేస్తున్నట్టు. ఎప్పుడైతే ఇట్లా బాండ్స్ ఇష్యూ చేస్తుంటారో దాని మూలంగా కంపెనీకి డబ్బులు క్యాపిటల్ వచ్చేస్తే ఎక్స్పాన్షన్ ఎక్కువ అవుతుంది. సో దాని మూలంగా కంపెనీ యొక్క పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. బిజినెస్ స్టాండ్లో మ్యాన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్డర్ వస్తుంది. దానికి ఒక 300 crores ఆర్డర్ వచ్చినట్టు. 300 crores ఇది కూడా ప్రపంచ అలాట్మెంట్ షేర్స్ కన్వర్టబుల్ ఇష్యూ చేసినట్టు వార్త వచ్చింది. మొత్తానికి అయితే కంపెనీకి డబ్బు వస్తుంది కాబట్టి ఈ డబ్బు మూలంగా కంపెనీకి దాని యొక్క క్యాపెక్స్కి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా కొద్దిగా లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది, గుర్తించండి. లైవ్మెంట్ ప్రకారం ఆర్షేప్ ఉంది. ఇప్పుడు వచ్చేది వర్షాకాల సీజన్లో ఇప్పుడు షేర్స్ మన ఫెర్టిలైజర్ షేర్స్ అన్ని పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నేను ఆల్మోస్ట్ అన్ని ఫెర్టిలైజర్ షేర్స్ పెరిగాయి. ఇది కూడా ట్రెండింగ్లో ఉంది. సో ట్రెండింగ్ ఉన్నప్పుడు పెరిగిన తర్వాత కొన్ని రోజులు పెరిగి మనకు తగ్గే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం టీవీఎస్ మోటార్ కూడా ఒక ట్రై పెట్టుకుంటే వార్త వచ్చింది. మన సప్లై ఆఫ్ 500 ఎలక్ట్రిక్ 2 వీలర్స్, అది గుర్తించండి. అండ్ ఈ బాల్మార్ లారీ అనే ఇది చాలా రోజుల వార్త వచ్చింది. ఇది కూడా ఒక 300 crores రెవెన్యూ ఫ్రమ్ రైల్వే 4 years రావచ్చని ఎస్టిమేట్ చేస్తుంది. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. చాలా రోజులతో లైన్ లైట్ వచ్చింది. దీన్ని మనం టెక్నిక్గా చూద్దాము, ఏ లెవెల్ ఉందో అది తీసుకోవడానికి అనుకుందా లేదో ప్రతి షేర్ని కూడా మనము టెక్నిక్గా గమనిద్దాం. అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారం బలిస్ట్ షేర్ కింద ఎంఎం ఫైనాన్స్ వచ్చింది. ఎంఎంకి సంబంధించింది. ఇది ఒక మంచి గ్రూప్కి సంబంధించింది, అది కూడా మనం టెక్నిక్గా చూద్దాం. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం టెక్స్మోకో రైల్వే ఒక వార్త వచ్చింది. అది సుమారు ఒక 120 crores ఒక ఆర్డర్ వచ్చినట్టు ముంబై రైల్వే వికాస్ నుంచి. ఇది కూడా రైల్వేకి సంబంధించింది, అది గుర్తించండి. అండ్ నెస్లే ఒక ఫండమెంటల్ కంపెనీ. ఇది ఆల్మోస్ట్ కరెక్షన్లో ఉంది, కరెక్షన్ నుంచి పెరుగుతుంది. ఇది ఒక 5,000 crores ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దాని కెపాసిటీ పెంచుకోవడానికి వార్త వచ్చింది. మంచి ఫండమెంటల్ కంపెనీ. జనరల్గా ఫండమెంటల్ కంపెనీ కొన్ని రోజులు పెరుగుతుంటే మళ్ళీ తగ్గుతుంటాయి. కాబట్టి ఫండమెంటల్ కంపెనీస్ని ఎప్పుడైనా తగ్గినప్పుడు తీసుకోవడం, పెరిగినప్పుడు అమ్ముకుంటూ 50% అమ్ముకుంటూ పోతే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది కూడా గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ ఇందాక చెప్పిన ఫెర్టిలైజర్స్ జిఎస్ఎఫ్ గుజరాత్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మన ఫెర్టిలైజర్స్ కంపెనీ. ఇది కూడా మంచి షేరే. ఇది తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్ కింద. ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, గుర్తించండి. మనీ కంట్రోల్ మీద ట్రాన్స్ఫర్ లైటింగ్ మీద ఒక వార్త వచ్చింది. అది ఒక 534 crores మన ఆర్డర్ వచ్చినట్టు, అది కూడా గుర్తించాలి. కొద్దిగా డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నది.
ఇక్కడ రికార్డ్ డేట్ ఉంటుంది. ఎప్పుడైతే రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కానీ అంతకుముందు కానీ కొన్న వారికే డివిడెండ్ వస్తుంది. రికార్డ్ డేట్ నాడు కొంటే డివిడెండ్ రాదు. ఆ రోజు అంతవరకు అడ్జస్ట్మెంట్ అయి తగ్గే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. ఐనాక్స్ ఇండియా టూరిస్ట్ పరిచింది రికార్డ్ డేట్ ఈ రోజు ఉంది, గుర్తించండి. సెస్ఐ పేపర్ కూడా టూరిస్ట్ 50% డివిడెండ్ పరిచింది పరిచారు ఈ రోజు రికార్డ్ డేటు. టీసీఎస్ కూడా 30 రూపీస్ రికార్డ్ డేటు, 30 రూపీస్ డివిడెండ్ ప్రకటించింది రికార్డ్ డేటు ఇది. ఈరోజు ఈ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇంతవరకు. టాటా మోటార్స్ కూడా 6 రూపీస్ రికార్డ్ డేట్. సో ఈరోజు ఈ షేర్ కొన్న వరకు ఇవి డివిడెండ్ రాదని గుర్తించండి. బట్ ఇవి కొద్దిగా షేర్లు ఈరోజు హెచ్చుతగ్గే అవకాశం ఉంటుంది. అట్లనే జిందాల్ స్టాక్ రేపు ఉంది కాబట్టి ఈరోజు ఎవరైతే కొంటారో అంతకుముందు కొన్న వారికి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. వీటికి జిందాల్ స్టాక్ 2 రూపీస్ గుర్తించండి. అట్లనే ర్యాలీస్ ఇండియా 2 రూపీస్ 50 పైసా ఈరోజు రేపు రికార్డ్ డేటు. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా 8 రూపీస్ 30 పైసా ఉంది, రికార్డ్ డేటు 6th నాడు ఉంది, అది గుర్తించండి. సో ఇవి ప్రధానంగా మనకు వచ్చిన వార్తలు. సో ఈ వార్తల యొక్క మనం టెక్నికల్గా అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్గా అనాలిసిస్ చూస్తుంటే అది ఏ లెవెల్ ఉందో ఉంటుంది. నేను ఇక్కడ కొన్ని లెవెల్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 2 రకాల షేర్స్ ఉంటుంది. ఒకటి ఫండమెంటల్ షేర్స్, కొన్ని నాన్ ఫండమెంటల్ షేర్. ఎప్పుడైతే నాకు అనిపించిన ఫండమెంటల్ షేర్ చెప్తున్నా. ఒకవేళ ఆ లెవెల్స్ కొన్ని తక్కువ కానీ అప్పుడు ఆ షేర్ను 100 షేర్లు కొనే బదులు 20 షేర్లు కొంటూ పోవాలి. తర్వాత లెవెల్ పెరిగిన కొద్దీ ఆ షేర్ కొంటూ పోవాలి, అది గుర్తించండి. సో ఇక్కడ 2 ఇండికేటర్స్ వాడము దీని యొక్క షేర్ యొక్క స్ట్రెంత్, దాని బలాన్ని, దాన్ని పాజిటివ్ తెలుసుకోవడానికి. ఫస్ట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ అంటారు. 20 days, 50 days, 100 days, 200 days. ఏ షేర్ అయితే దీనిపైన ఉంటుందో అది కంప్లీట్గా ట్రెండింగ్లో ఉన్నట్టు, పాజిటివ్గా ఉన్నట్టు అని గుర్తించండి. అంటే కింద నుంచి అది ఆల్మోస్ట్ పెరుగుతున్నట్టు. దీని కింద ఉంటే కొద్దిగా దాని యొక్క టైం ఇట్ టేక్స్ టైం తీసుకుంటుంది. కాబట్టి లెవెల్స్ని చూసి కొనాలి. అట్లనే షేర్లో స్ట్రెంత్ ఇది ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది. స్ట్రెంత్ అనేది ఇక్కడ RSI ఒక ఇండికేటర్ ఉంది, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. అంటే షేర్లో స్ట్రెంత్ ఉందా లేదా అని ఇది కూడా చెప్పడం జరుగుతుంది. ఇది 0 to 100 ఉంటుంది. ఎప్పుడైతే 0 to 30 బిలో ఉంటుందో ఆ షేర్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి షేర్ను మన చేయకూడదు, దాన్ని వెంబడి పడకూడదు. ఎందుకంటే అవి పెరగడానికి చాలా టైం పడుతుంది. తర్వాత ఎప్పుడైతే 30 to 45 మధ్యలో ఉంటుందో అది సైడ్ వేస్లో ఉంటుంది, అది స్తబ్దంగా ఉంటుంది. అక్కడ కూడా మనం తీసుకోకూడదు. ఎప్పుడైతే 45 పైన ఎబో ఉంటుందో, 45 to 70 ఉంటుందో ఆ షేర్ పాజిటివ్ ట్రెండ్ ఉంటుంది. అండ్ 70 ఎబో అండ్ ఓవర్ బాట్స్ అని అంటారు ఇవి టెక్నికల్గా. బట్ ఎప్పుడైతే బిలో 30 ఉంటుందో కొద్దిగా మనము ఆశ చూడాలి. ఒకవేళ అది ఫండమెంటల్ కంపెనీ అనుకుంటే 100 షేర్లు కొనే బదులు మనం కొన్ని షేర్లు కొంటూ పోవాలా. ఎట్లా మన మూవింగ్ హౌస్కు దగ్గర అవుతుందో ఆ షేర్ని పెంచుకోవాలి, అది గుర్తించండి. సో మనం ఈరోజు చూసినట్టే సిల్వర్ అండ్ గోల్డ్ అనేది చాలా పెరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 lakh దాటినట్టు వార్త వచ్చింది. 10 గ్రాముల గోల్డ్ 1 lakh అండ్ 1 kilo గోల్డ్ సిల్వర్ 1 lakh. సో అంతా అమౌంట్ పెట్టి కొనలేని వాళ్ళకు ఇవి నిప్పని వాళ్ళది ETFs ఉన్నాయి, చాలా తక్కువ రేట్ అంటే కొనడానికి వీలుగా ఉన్నది. ఇవి పెరిగినప్పుడు అమ్ముకోవడం, తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఫస్ట్ సిల్వర్ చూద్దాము. మీకు నిన్న కూడా చెప్పాను, ప్రతిరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. 97 రూపీస్ 16 పైసా ఉంది. లోయెస్ట్ 77 పోయింది అండ్ హైయెస్ట్ 100 ఉంది. టెక్నికల్ చూస్తే నిన్న కూడా మనం చెప్పాము, టెక్నికల్ బాగుంది. RSI 64 ఉంది అండ్ మూవింగ్ హౌస్ పై ఉంది, పెరగడానికి అవకాశం ఉంది. సో దీనిపైన ఉంటే పెరగడానికి అవకాశం ఉంది. నిన్న ఆల్మోస్ట్ 2 రూపీస్ 54 పైసా లాభంతో ముగిసిందో గుర్తించండి. గోల్డ్ బీస్ ETF కూడా ప్రస్తుతం 80 రూపీస్ 97 ఉంది. లోయెస్ట్ 58 రూపీస్, హైయెస్ట్ 84 రూపీస్. ఇది కూడా నేను టెక్నికల్గా బాగుందని చెప్పాము, ఎందుకంటే RSI 61 ఉంది. ఇది కూడా మూవింగ్ హౌస్ పైన ఉంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 45 పైసా పెరిగింది, అది గుర్తించండి. ఇది DB రియాల్టీ ఈరోజు కంటిన్యూ చేస్తాం. నిన్న 2 days మనం చెప్పడం జరుగుతుంది. అంతకుముందు చెప్పినప్పుడు ఇది రియల్ ఎస్టేట్ సంస్థ. దీని పేరు ఇంతకుముందు DB రియాల్టీ ఉండే, ఇప్పుడు వాల్యూర్ ఎస్టేట్ అయింది. ఇది ట్రెండింగ్లో నుంచి ఉంది. ఈరోజు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 205 ఉంది, లోయెస్ట్ 150, హైయెస్ట్ 228. ఎందుకంటే దీని యొక్క RSI ఇంకా స్ట్రాంగ్గా ఉంది, 72 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ పై ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ 13th May నుంచి కంటిన్యూ పెరుగుతుంది. మధ్యలో 2 రోజులు కన్సల్టేషన్ జరిగిన తర్వాత మళ్ళీ కంటిన్యూ పెరుగుతుంది. సో ఎందుకంటే స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది, టెక్నికల్గా అది గుర్తించండి. నెక్స్ట్ ట్రాన్జర్ లైటింగ్ లిమిటెడ్ ప్రస్తుతం 670 ఉంది, లోయెస్ట్ 395, హైయెస్ట్ 718. ఇది టెక్నికల్గా సూపర్గా కనిపిస్తుంది, ఎందుకంటే RSI 79 ఉంది అండ్ మూవింగ్ హౌస్ పైన ఇది కొత్తగా లిస్ట్ అయినట్టు కనిపిస్తుంది కంపెనీ. ఫండమెంటల్గా అయితే నేను చూడలేదు. బట్ ఇది ఏంటంటే ఇక్కడ మూవింగ్ హౌసెస్ మనకు 3 కనిపిస్తున్నాయి, 20 అండ్ 50, 100, ఇంకా 200 కాంటుంది. బట్ కొత్త లిస్టింగ్. బట్ ఇక్కడ మీరు చూడండి 12th May నుంచే కంటిన్యూగా పెరుగుతుంది. అందుకే మనం చార్ట్ రీడింగ్ అనేది చూడడానికి నేర్చుకోవాలి. కొన్ని షేర్లను మనం టైం ఉన్నప్పుడు చూస్తుంటే ఇక్కడ ఆల్మోస్ట్ చూడండి 12th నుంచి కంటిన్యూగా 12th May నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. ఇక్కడ
475 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 670 వచ్చింది, ఆల్మోస్ట్ 200 రూపీస్ పెరిగింది. సో ఇలాంటి షేర్ని కొంచెం రీసెర్చ్ చేస్తే మనకు దొరుకుతుంది. బట్ ఇక్కడ ట్రెండింగ్ వచ్చింది కాబట్టి చెప్పడం జరుగుతుంది. బట్ ఇది బాగా పెరిగింది కాబట్టి మనం కొద్దిగా దీన్ని కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకోవాలి. ఎందుకంటే పెరిగిన షేర్ కూల్ ఆఫ్ అవుతుంది. లేదంటే ఫండమెంటల్గా బాగుంటే కొద్దిగా 100 షేర్స్ సుమారు 20 తీసుకోవాలని నా ఆలోచన, గుర్తించండి. నెక్స్ట్ పర్టికులర్కి సంబంధించిన షేర్స్ పెట్టడానికి అవకాశం ఉంది. జిఎస్ఎస్పి ప్రస్తుతం 208 ఉంది, లోయెస్ట్ 158, హైయెస్ట్ 274. ఇది కూడా టెక్నికల్గా బాగానే ఉంది, 64 ఉంది. ఆర్ఎస్ఐ అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్ చేసి ఇక్కడ క్రాస్ అయింది 200. ఎప్పుడైతే క్రాస్ ఉందో అది కంప్లీట్ ట్రెండింగ్లోకి పోతున్నట్టే. సో నిన్న కూడా ఆల్మోస్ట్ 8 రూపీస్ పెరిగింది, ఇది కంప్లీట్ ట్రెండింగ్లో ఉంది. అండ్ ఫండమెంటల్ కంపెనీ, మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ, గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి గుర్తించండి. నెక్స్ట్ ఏంటంటే ఫండమెంటల్ కంపెనీ, ఇలాంటి ఫండమెంటల్ షేర్ని ఎప్పుడు తగ్గితే అప్పుడు మనం తీసుకోవాలి. ఎందుకంటే నిఫ్టీ 50లో కానీ నిఫ్టీ నెక్స్ట్లో కానీ అన్ని ఫండమెంటల్గా ఉంటుంది. అవన్నీ పెరగడం తగ్గడం వాటి యొక్క సహజ లక్ష్యము. తగ్గినప్పుడు మా ఆధార చెందకుండా నిలబడాలి, లేదంటే వీలైతే మనం యావరేజ్ చేసుకోవాలి. సో నెస్లే ఇండియా కూడా అటువంటి కంపెనీ. దీనికి తగ్గినప్పుడు డబ్బు ఉంటే తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవాల్సింది అని ఆలోచన. నేను ఆల్మోస్ట్ 15 రూపీస్ తగ్గింది, అది గుర్తించాను. ప్రస్తుతం 2390 ఉంది, లోయెస్ట్ 2110, హైయెస్ట్ 2078. ఇది కూడా అంతకుముందు పెద్ద షేర్గా ఉండే అప్పుడు ఇది స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయిన తర్వాత రేట్ తగ్గింది. ప్రస్తుతం ఇప్పుడు అయితే నాకు అందుబాటులో ఉన్నట్టే కనిపిస్తుంది. బట్ ఇలాంటి షేర్ను కొద్దిగా స్ట్రిప్ మెథడ్ తీసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. సో టెక్నికల్ బాగుంది. ఆర్ఎస్ఐ 50 ఉంది అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్గా మూవింగ్ అవర్స్కు దగ్గరనే, లాస్ట్ మూవింగ్ అవర్స్ దగ్గరనే ఇది ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ టెక్స్టైల్ రైల్వేకి సంబంధించింది 160 రూపీస్ ఉంది, ప్రస్తుతం 119, లోయెస్ట్ 296, హైయెస్ట్. ఇది టెక్నికల్, ఇది బాగానే ఉంది, మంచి కంపెనీ. ఆర్ఎస్ఐ 60 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ 20, 50, 100 క్రాస్ అయ్యి ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ కనిపిస్తుంది. జనరల్గా ఇట్లా కన్సల్టేషన్ ఇట్లా పెరిగి తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ మళ్ళీ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ ఒక్కోసారి కింద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ కంపెనీ అండ్ స్థితి సెంటిమెంట్ మన సిచ్యువేషన్ బట్టి చూసుకోవాలి. బట్ ఇది మూవ్ కావాలంటే ఇక్కడ ఇంకా 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 170 క్రాస్ అవుతుందో అంటే ఇక్కడి నుంచి ఇంకో 10 రూపీస్ పెరుగుతుందా ఈ షేర్ స్ట్రెంత్ ఉంది. అప్పుడు ఆర్ఎస్ కూడా ఇంకా బలపడుతుంది, అది గుర్తించండి. మొత్తానికి అయితే ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. అండ్ ఎంఎన్ఎం ఫైనాన్షియల్, ఇది కూడా ఎంఎన్ఎం వాళ్ళ గ్రూప్ చెందించింది. ప్రస్తుతం 264 ఉంది, లోస్ 231, హైయెస్ట్ 333. హైయెస్ట్కు కొంత దూరం ఉంది, చాలా దూరం ఉంది, గుర్తుంచుకోండి. పెరగడానికి ఆస్కారం ఉంది. మరి చార్ట్ ప్రకారం చూస్తే కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్లోకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ 55 ఉంది, కంఫర్టబుల్ జోన్లో ఉంది. అండ్ ఇది కంటిన్యూగా 3-4 డేస్ తక్కువ పెరుగుకుంటూ పోతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ 200 క్రాస్ కాలేదు, 268. ఎప్పుడైతే 268 క్రాస్ అయితే ఇక్కడ 270 బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది, అది గుర్తించండి. నెక్స్ట్ టీవీఎస్ మోటార్, ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 2744 ఉంది, లోయెస్ట్ 2171, హైయెస్ట్ 2958. ఇది ఫండమెంటల్ కంపెనీ. టెక్నికల్ బాగుంది, 50 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అయింది, ఒక 4 డేస్ నుంచి కొద్దిగా తగ్గుతుంది. నేను కూడా 8 తగ్గింది. సో ఫండమెంటల్ కంపెనీ ముందు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి షేర్లో మనం కొద్దిగా 100 షేర్ 20-25 చెప్పిన తీసుకుంటే ఇది ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ దగ్గర ఉంది. ఇది 2744. ఎప్పుడైతే 2760 క్రాస్ అవుతే ఇలా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ బాలమర్ లారియస్ కంపెనీ, చాలా తర్వాత మనకు వార్తలకు వచ్చింది. ప్రస్తుతం 210 నుంచి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. లోయెస్ట్ 146, హైయెస్ట్ 3. టెక్నికల్గా ఇది కూడా ఇంప్రూవ్ అయ్యి ఆర్ఎస్ఐ 50 దగ్గర ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్కు దగ్గరనే. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కంటిన్యూగా 9th మే నుంచి 5 డేస్ పెరిగిన తర్వాత మళ్ళీ 16th మే నుంచి ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. సో దీని ప్రకారం ఇది పైకి పోవడానికి ఎక్కువ ఛాన్స్ కనిపించింది నాకు. ఇక్కడ ఎప్పుడైతే 220 క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకెక్కువ బయింగ్ వచ్చే ఉంది. ఇది మొత్తానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గుర్తించండి. ఆర్సీఎఫ్ పెట్రోల్కి సంబంధించింది 160 రూపీస్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రేటు 110, లోయెస్ట్ 245, హైయెస్ట్. ఇది కూడా టెక్నికల్గా బాగుంది, 68 ఉంది. నేను మంచి వాల్యూమ్తో ఇది పెరిగింది. నేను ఆల్మోస్ట్ 10 రూపీస్ పెరిగింది. ముందు పెరగడానికి అవకాశం ఉంది. అండ్ మూవింగ్ అవర్స్ కూడా ఆల్మోస్ట్ 151 క్రాస్ 160 ఉంది. సో కంప్లీట్ ట్రెండింగ్ ఉంది. ఇంకా పైకి పోవడానికి చాలా ఛాన్సెస్ ఉంది, ఇందులో కనిపిస్తున్నాయి. వచ్చేది రెయిన్ సీజన్ కూడా కాబట్టి. మ్యాన్ ఇండస్ట్రీ ప్రస్తుతం 391 ఉంది, లోయెస్ట్ 201, హైయెస్ట్ 513. ఇది కూడా మ్యాన్ ఇండస్ట్రీ వాతావరణం మీరు చూశారు. ప్రస్తుతం టెక్నికల్ బాగుంది, 70 ఉంది. ఇక్కడ మీరు నేను ప్రతిరోజు చెప్తున్నా, ఎప్పుడైతే మూవింగ్ అవర్స్ క్రాస్ ఉందో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 330 నుంచి మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది. సో రోజు పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మనము మూవింగ్ అవర్స్ పైన ఉన్న షేర్ కొట్టడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే అవి కంప్లీట్గా
కింద నుంచి బాటమ్ అప్ అయిపోయి పెరుగుతున్నట్టు లెక్క. అందుకే ఈ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అండ్ యార్ఎస్ ఇండికేటర్, 2 ఇండికేటర్స్ చాలు. మనం ఎక్కడ టెక్నికల్గా కోర్సు చేసే అవసరం లేదు, ఏం లేదు. సింపుల్గా ఈ ట్రేడింగ్ వ్యూ అనేది మనకు ఫ్రీ వస్తుంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ వేసుకోవడం, ఇది చూసుకోవడం, వీటి బట్టి కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. కొద్దిగా మా ఫండమెంటల్ నాలెడ్జ్ కూడా కొద్దిగా నేర్చుకుంటే స్క్రీనర్ అనే వెబ్సైట్లో అది కూడా నేర్చుకుంటే కూడా కొద్దిగా యూజ్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్లో సొంత నిర్ణయం మిన్నే మనము ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కొద్దిగా నేర్చుకోవాలి. అండ్ వేదాంత 434 మంచి కంపెనీ. ప్రస్తుతం లోవెస్ట్ 363, హైయెస్ట్ 526. ఇది కూడా టెక్నికల్ 50 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్కి దగ్గరనే ఉంది. ఇది ఆల్మోస్ట్ ఎప్పుడైతే ఇది 435 అంటే ఇంకొక రూపాయి పెరిగితే ఆల్మోస్ట్ అన్ని క్రాస్ అవుతుంది. సో అది గుర్తించండి. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ 197, 198 ఉంది. లోవెస్ట్ 88, హైయెస్ట్ 202. ఇది కూడా టెక్నికల్ బాగుంది, సూపర్ అని చెప్పుకోవచ్చు. 8 ఉంది, ఆల్మోస్ట్ ఓవర్ బాట్కి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా కంటిన్యూగా పెరిగిన తర్వాత మనము ఆ షేర్లను ఒకసారి 100 షేర్లు తీసుకోకుండా 100లో 20-25 తీసుకోవాలి. ఎందుకంటే పెరిగిన తర్వాత మన ప్రాడ్ బుకింగ్ వస్తుంది. ఎందుకంటే కింద లెవెల్ కొనే ఉంటారు, వాళ్ళు కూడా మన వాళ్ళే కాబట్టి ఈ కింద వాళ్ళు అమ్ముతుంటారు కాబట్టి అది కొద్దిగా కూల్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కువ తీసుకోవాలి. ఇది టెక్నికల్ అయితే ఇది బాగానే ఉంది, అది గుర్తించండి. ఇలా ప్రతి వార్తను ఫండమెంటల్గా టెక్నికల్గా మనం చూస్తూ మనం పెట్టుబడి ట్రేడింగ్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. సబ్స్క్రిప్షన్ చూస్తున్న వారు లైక్ చేయడం లేకపోతే లైక్ అనేది చేస్తే మరో సపోర్ట్ వస్తుంది. అట్లనే సబ్స్క్రిప్షన్ లైక్ చేస్తే నాకు మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.